దృష్టికి వచ్చిందా లేదా? వస్తే మీరు వాటి మీద ఏ చర్యలు తీసుకుంటారు? వాటిని నిరోధించడానికి ఏం చేస్తారు? ఇంకొకటి, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు 25 నుంచి 30% అడుగుతున్నారనేది ఆరోపణ ఉంది. మేమే దాన్ని మీరు దాని మీద దృష్టికి వచ్చిందా? వస్తే వాటిని ఎలా నిరోధిస్తారు? వాటి మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు? పోతే డిస్టరీస్ అన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో డిస్టరీస్ వీటి నుంచి సప్లై చేసినందువల్ల కల్తీ మద్యం వచ్చాయని అంటున్నారు. ఆ డిస్టరీస్ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మీరు ఆ డిస్టరీస్ లో ఎన్ని భూసేపిస్తున్నారు? ఎన్ని డిస్టరీస్ కంటిన్యూ చేస్తున్నారు? మీరు కొత్త వాటిని వేటిని తీసుకొస్తున్నారు? ఒకటి అధ్యక్ష. ఇంకోటి, మొన్న కూడా మంత్రి గారు వచ్చినలో ఆన్సర్ చెప్పేటప్పుడు 30,000 కోట్లు కుంభకోణం జరిగింది గత ప్రభుత్వం చెప్పి కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష. మాకు టైం ఇవ్వలేదు తర్వాత కూడా. నేను అడుగుతున్నా అంటే 30,000 కోట్ల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందంటే ఈ 5 నెలల్లో మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? మీరు ఈ 5 నెలల్లో ఏ డిస్టరీస్ మీద చర్యలు తీసుకున్నారు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? అది సభ ముందు పెట్టి మాకందరూ తెలియజేస్తున్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినటువంటిది బ్రాండ్ విషయం అని చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో వాళ్ళు అవసరానికి మించిన బ్రాండ్లు పెట్టేసడం వల్ల స్టాక్స్ అన్ని కూడా ఇంకా అక్కడ డిపోలో ఉన్నాయి అధ్యక్ష. అయితే మేము రేట్ల విషయంలో మటుకి టెండర్ కమిటీ ఫాలో అప్ చేస్తున్నాం అధ్యక్ష. టెండర్ కమిటీ ద్వారా రేపు అవన్నీ కూడా రేట్లన్నీ కూడా పక్క రాష్ట్రాలు కేవలం ఒక 2 బ్రాండ్లోనే కొంత డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. వాళ్ళతో కూడా కూర్చోబెట్టి నెగోషియేట్ చేస్తున్నాం అధ్యక్ష. బేసిక్ ప్రైస్ లో తగ్గించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. అట్లాగే ఒకసారి యూబీ బ్రాండ్ అధ్యక్ష, ఇది చాలా